నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ కిలారి వెంకటరోషేతో మా రాయలసీమ కోఆర్డినేటర్ నూర్ బాషా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు నంద్యాల జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జి కొనసాగుతున్నటువంటి జనసేన పార్టీ మాజీ శాసనసభ్యులు కిలారి రోషే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే నంద్యాలలో జనసేన పార్టీకి సంబంధించిన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రోజు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించడానికి కిలారి రోషే గారు వచ్చారు. సో భవిష్యత్తులో రానున్న కాలంలో జనసేన పార్టీ కీలకంగా ఎలా ముందుకు వెళ్ళబోతుందనే అంశాలు తెలుసుకోబోతున్నాం. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వంతో ముందుకు పోతున్నారు. సో భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీలకంగా ఎలా ముందుకు వెళ్ళబోతుంది? మనందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారే దాని మూల కారణం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజకీయాల్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేని కూటమి ఏర్పాటు చేసేది కాదు. కానీ ఏదైతే మన అధికారం వచ్చినప్పుడు జనసేన పార్టీ చాలా కీలకంగా వ్యవహరించింది. రాష్ట్ర కూటమి పార్టీ అధికారం రావడానికి జనసేన కీలకం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిగా ఏదైతే పంచాయతీరాజ్లో కానీ పర్యావరణ శాఖలో కానీ ఇవన్నీ కూడా తనకంటూ తన తగిన శైలిలో అవన్నీ కూడా అవగాహన చేసుకొని రాష్ట్రంలో పంచాయతీ శాఖలో వివిధ ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ పర్యావరణ శాఖలో కూడా మనం చూసాం. నిన్నగాక మొన్న కూడా ఏదైతే పర్యావరణ శాఖలోని యానిమల్స్ అక్కడ ఉన్న జంతువులు పరిరక్షణ కోసం హనుమాన్ అనే కొత్త ప్రాజెక్టును కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన జల్ జీవన్ మిషన్ నిధులు కూడా అవి మురిగిపోతుంటే ప్రధానమంత్రితో మాట్లాడి మళ్ళీ ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం సందర్భం ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యపడింది. లేదంటే మురిగిపోయే నిధులు కూడా ఆయన మళ్ళీ తను ప్రత్యేకతని అక్కడ నిరూపించుకొని తీసుకురావడం. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు మనం చూసాం, కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు. అనే పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ పార్టీ రాజకీయాలు జనసేన పార్టీ జన సైనికులు వేల మైళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ప్రజలు కూడా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన సొంత నిధులతో ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన నంద్యాల జిల్లాలోనే 1600 మంది రైతులకి తన సొంత నిధులతో ₹1,00,000 ఇచ్చి 1600 మంది రైతులు 16 కోట్ల రూపాయలు ఇచ్చిన వైనం, లేదా సొంత నిధులతో కొణిదెల గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, అదేవిధంగా అధికారం రాకముందు డోన్ ప్రాంతంలో యాక్సిడెంట్లు అయితే జన సైనికులందరూ కూడా తన సొంత నిధులతో ఆ రోజు అందుకోవటం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా అరకు వ్యాలీలో ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేని ప్రాంతంలో కూడా దాదాపు ఇవాళ రోడ్లు వేసి వాళ్ళందరూ కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ హాస్పిటల్ కానీ స్కూల్స్ కి వెళ్లే పిల్లలకు కానీ హాస్పిటల్స్ చేరడానికి కానీ ప్రజలకి ఎస్టీ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ రోజు ఇక్కడ మన ఈ 2 ఏళ్లలోనే ఎన్నో రోడ్లు వేయడం జరిగింది. ఇది కాకుండా ఉద్దానం ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో ఇవాళ నిరూపించుకుంటా ఉన్నారు. మీరు అడిగిన ప్రకారం ఏదైతే జనసేన పార్టీ చాలా క్రియాశీలకంగా రాబోతా ఉంది. మెంబర్షిప్ ఒకటే కాదు, ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా హానెస్టీగా ఇవాళ పనిచేస్తా ఉన్నారనేది కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ కూడా ప్రత్యేక గుర్తింపు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందుకనే రానున్న రోజుల్లో ఆయన ప్రత్యేక ఏదైనా కీలకంగా మారబోతా ఉన్నారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని మార్పులు తీసుకురావడానికి కూడా ఆయన వల్లే సాధ్యం. ఎందుకంటే ఎంతో మందిని చూసాం, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినాకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు అవడం కుదిరింది, అధికారం రావడానికి కుదిరింది. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారం రాబోతా ఉంది. అది జనసేన వల్లే సాధ్యం. అందుకనే రాష్ట్ర రాజకీయాల్లో తను కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. గతంలో ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఇవాళ పూర్తి రాజకీయాలు అవగాహన చేసుకుంటూ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి పార్టీని మరింత బలోపేతం చేస్తేనే ఏదైనా సాధ్యం అనేది కూడా ఆయన గుర్తించి ఇవాళ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఉన్నారు. ఓ పక్కన రాష్ట్ర రాజకీయాల్లో లేదా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించే దాంట్లో తనకంటూ ఎక్కువ నిధులు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇట్లా ఓవరాల్ గా ఆయన నైపుణ్యం సాధించుకుంటా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరింతగా కీలకంగా వివరించబోతున్నారనేది స్పష్టంగా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? స్థానిక సంస్థల్లో ఏదైతే మొన్న 2024 ఎలక్షన్స్ లో కూటమి పార్టీలందరూ కూడా
ఒక ఏక అభిప్రాయంతో పోటీ చేశారో అదే విధంగా రేపు స్థానిక సంస్థలో కూడా అదే అభిప్రాయంతో రాబోతా ఉన్నారు. దాంట్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే స్థానిక సంస్థలు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనేది వాళ్ళ పార్టీ ఉద్దేశం. కాబట్టి అందుకనే మెంబర్షిప్ డ్రైవ్ కూడా ముందు చేయడం జరుగుతా ఉంది. అందుకనే రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా చూస్తారు. దానికి తగిన ప్రాధాన్యత కూటమి పార్టీలన్నీ తీసుకొని మళ్ళీ క్షేత్రస్థాయిలో నుంచి కూటమి బలంగా ఉండటాని కోసం ఈ యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇది నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి జనసేన పార్టీ నాయకులు కిలారి రోషయ్య చెప్తున్నారు. సో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుని పోతున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, అదే రాష్ట్ర అభివృద్ధిని కూడా ముందుకుపోతున్నారు. రానున్న కాలంలో మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తున్నటువంటి విషయాన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థలు రానున్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నూర్ భాష, న్యూస్ నౌ, నంద్యాల.